హే గాయ్స్, ఇవాళ డే 2 అనమాట పాండీలో. మేమైతే మంచిగా ఇప్పుడే ఫ్రెష్గా రెడీ అయిపోయాము. అండ్ మార్నింగ్ ఇప్పుడు టైం 9:30 అయిపోయింది. చూడండి, ఇక్కడ మా ఫ్రెండ్స్ కూడా రెడీ అయిపోయారు. సో ఇవాళ ఫైనల్ డే అండ్ డే 2 అనమాట పాండిచ్చేరిలో. సో నిన్నలాగా అన్నీ బిస్కెట్ అవ్వకుండా ఇవాళ మార్నింగ్ మేము ప్లాన్ చేసేసుకున్నాము ముందుగానే ఎక్కడికెక్కడికి వెళ్ళాలి, ఏ టైంకి అని. సో హోప్ఫుల్లీ ఇవాళ మేము అనుకున్నట్టు జరగాలి అనుకుంటున్నాము. అండ్ ఫస్ట్ అయితే మేము అరవవేలే వెళ్ళిపోతున్నాం అనమాట. దీన్ని అరవవేలే అంటాము, అట్ ద సేమ్ టైం మంత్రి మందిర్ అని కూడా అంటారు. దీని గురించి సింగిల్ లైన్లో చెప్పాలి అంటే ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ ప్లేస్ అనమాట. అండ్ మనం ఏదైనా ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు చాలా సెర్చ్ చేస్తాం కదా మనం ఎలా దాని గురించి. సో అలా నేను సెర్చ్ చేసినప్పుడు దీని గురించి చాలా మంచిగా అనిపించింది అనమాట. సో మేమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం అనమాట అరవవేలేకి. అండ్ ఇక్కడ సరౌండింగ్ చూస్తుంటే ఒక విలేజ్ వైబ్ లాంటి ఫీలింగ్ వస్తుంది అసలు. ఇప్పుడే మేము అరవవేలు అయితే రీచ్ అయిపోయాం అనమాట. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ మేము నడవాలి. సో పదండి వెళ్ళిపోదాం. అండ్ అరవవేలు రీచ్ అయ్యాక మేమైతే విజిటర్స్ పార్కింగ్ నుంచి వెళ్తున్నాం అనమాట. అండ్ పార్కింగ్కి దే ఆర్ కలెక్టింగ్ 100 రూపీస్. అది ఎగ్జాక్ట్గా నాకు 2 వీలర్ ఆర్ 4 వీలర్ అయితే తెలియదు. మేమైతే 100 రూపీస్ ఇచ్చాము. అండ్ ఇప్పుడు ఇక్కడ చూపించాను కదా నేను, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం అనమాట. అండ్ ఇక్కడ చూస్తుంటే చిన్న చిన్న హోర్డింగ్ లాగా ఉంది కదా, దాంట్లో కంప్లీట్ హిస్టరీ ఉందన్నమాట అరవై. దానికి వాళ్ళకి ఎలా థాట్ వచ్చింది ఇట్లాగా మొత్తం దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇక్కడైతే ఫస్ట్ మెడిటేషన్ పాసెస్ అనేది సపరేట్గా ఉంటాయి అన్నమాట. వాటిని మనం 2 days ఆర్ 1 day ముందు ఆన్లైన్లో పర్టికులర్ టైం స్లాట్ అని బుక్ చేసుకోవాలి. అందులో టైం ఉంటుందన్నమాట. మీరు మార్నింగ్ 10 to 11 ఆర్ 12 to 1 ఎగ్జాక్ట్లీ అట్లా మనం స్లాట్ బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. సో ఇప్పుడైతే నేను ఇక్కడ నడిచి వెళ్తూ చెప్తున్నాను అనమాట. అండ్ నేచర్ అయితే బాగుంది, కానీ మేము సమ్మర్లో వెళ్ళడం వల్ల మాకైతే చాలా ఎండ అనిపించింది, సఫికేషన్గా ఉంది. అండ్ ఇక్కడ నో క్యాస్ట్ అనమాట, అందరినీ ఏ రిలీజన్ వాళ్ళనైనా ఒకేలాగా సమానంగా చూస్తారు. అది అరవవేలే స్పెషాలిటీ. హాయ్, ఇట్స్ నైస్ పెయింటింగ్. అండ్ ఇక్కడ ఎక్కువ అన్ని కంట్రీస్ వాళ్ళు ఉంటారనమాట మోస్ట్లీ. అండ్ చూస్తుంటే ఇండియాలోనే ఇది ఒక సపరేట్ ప్లేస్ అని చెప్పచ్చు. అండ్ ఐ మీన్ ఒక సపరేట్ టౌన్, అది అనమాట అరవవేలే స్పెషాలిటీ. అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ చూస్తుంటే వాళ్ళది ఇప్పుడు మనం ఒక ఏదన్నా మనది అనుకుంటే మనం ఎలా క్రియేటివిటీతో చేసుకుంటామో, సో ఇక్కడ నేను వెళ్తుండగా అన్నీ చూశానమాట. ఇక్కడ ఈవిడ చూస్తుంటే ఆవిడ క్రియేటివిటీతో ఆవిడ ఓన్గా పెయింటింగ్స్ వేస్తుంది. అది ఆవిడకి ఇష్టం అంట, మేము అడిగి కనుక్కున్నాము. భలేంది ఇక్కడ, కానీ సమ్మర్ వల్ల కొంచెం హాట్ ఉండి మనం ఉండలేకపోతున్నాం. కానీ లేదు అంటే ఇక్కడ మంచి మంచి పిక్స్, వీడియోస్ తీసుకుంటూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. మేమైతే ఇప్పుడెప్పుడు దాన్ని వెళ్ళి చేసి రిటర్న్ వచ్చేద్దామా అని మా ఫీలింగ్.
అండ్ చూడండి అక్కడ ఒక లేడీ పెయింటింగ్ వేస్తూ ఉంది తన క్రియేటివిటీతో. సో ఇక్కడ మనం ఇక్కడికి వచ్చేకాడికి ఇక్కడ హ్యాండ్మేడ్ పెయింటింగ్ అనమాట. వాళ్ళ ఓన్ క్రియేటివిటీతో వేసి వాళ్ళు మనకు ప్రజెంట్ చేస్తూ ఉంటారు. సో అక్కడ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. నో రూల్స్ అనమాట. ఇది చేయకూడదు అది చేయకూడదు అలాగా వాళ్ళకి ఏది ఉండదన్నమాట. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. సో ఇక్కడైతే మనం మంత్రి మందిర్కి దగ్గరలో ఉన్నాం. ఫుల్ హాట్, స్వెట్టింగ్, సఫకేటింగ్. ఇంకా ఈ మంత్రి మందిర్ మాత్రం కనిపించలేదు. అది ఎప్పుడు కనిపిస్తుందో, మేము ఎప్పుడు చూస్తామో, మేము ఎప్పుడు రిటర్న్ వెళ్తాము. అండ్ అక్కడక్కడ ఫొటోస్ తీసుకునే స్పాట్స్ ఉన్నాయి కానీ మాకు ఇక్కడ చూస్తే నచ్చింది. బట్ తీసుకునే ఓపిక లేకుండా మేము అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఇంకా 300 మీటర్స్ నడవాలంట. మేము ఫుల్ అలసిపోయాము. ఇక్కడ చూస్తుంటే ఈ ట్రీ ఉంది కదా, ఇదంతా ఒక్కటే ట్రీ అనమాట. మొత్తం కంప్లీట్గా అల్లుకొనింది. అండ్ అల్లుకొని ఊడలుగా సపరేట్గా ఉంది. ఫైనలీ వి రీచ్డ్ ఆరోవిలి అనమాట, మంత్రి మందిర్. సో ఇక్కడ బాగా అయితే ఫోకస్ అవ్వట్లేదు మీకు. యా ఇప్పుడు ఫోకస్ అయింది. దీన్ని చూడడానికి మేము ఇంతసేపటి నుంచి నడిచి వచ్చామో అనిపించింది మాకైతే. ఇప్పుడు వెళ్ళి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. సో మాకందరికీ ఆకలిగా ఉంది. మేము వెళ్ళి ఫస్ట్ ఇక్కడ ఆరోవిలి బేకరీ ఫేమస్ అంట, అక్కడికి వెళ్ళి తింటాం. అండ్ గాయస్ మేమైతే మార్నింగ్ వెళ్ళేది కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయిపోయాం కాబట్టి అప్పుడైతే క్రౌడ్ అంతగా లేరనమాట. బట్ ఇప్పుడు రిటర్న్ వస్తుంటే చాలా క్రౌడ్ అనిపించింది. చాలామంది వస్తున్నారు విజిట్ చేయడానికి. అక్కడ నేను చెప్పాను కదా బాల్ లాగా ఉంది అని, ఐ మీన్ ఆరోవిలి ఆ సింబల్, దాన్ని మనము చూడొచ్చు. బట్ మనకి ముందుగా పర్మిషన్ తీసుకుంటారనమాట. దానికి ఏదో సమ్ మెయిల్స్ అలా ఉన్నాయి, వాటితో మనం పర్మిషన్ తీసుకొని వెళ్ళి చూడొచ్చు. అండ్ అక్కడ మెడిటేషన్ చేసుకోవడానికి కూడా సేమ్ పర్మిషన్ ఉండాలి. ఇప్పుడే ఫాస్ట్గా నడిచి వచ్చి కార్ ఎక్కామన్నమాట. సీ అవర్ ఫేసెస్ ఫుల్ మాడిఫైయింగ్. ఆకలి అవుతుంది, ఫస్ట్ వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయాలి. సో నౌ వీఆర్ గోయింగ్ టు ఆరోవిలి బేకరీ. ఆరోవిలి బేకరీ కోసం వెతికి ఫైనల్గా ఇక్కడికి వచ్చామన్నమాట, బ్రెడ్ అండ్ చాక్లెట్కి. ఒక్కోసారి మనల్ని గూగుల్ తల్లి కూడా మోసం చేస్తుంది. అది పక్కనే ఉండి అక్కడెక్కడో చూపిస్తూనింది కానీ అక్కడికి వెళ్ళి చూస్తే మాకు అక్కడ ఆరోవిలి బేకరీ కనపడనే లేదనమాట. అండ్ ఇక్కడ మరీ అంత సూపర్ అని ఏం లేదు, కొంచెం బాగానే ఉన్నిందనమాట. అండ్ దాని తర్వాత మేము రిటర్న్లో వెళ్తూ ఉంటే మళ్ళీ అగైన్ ఆరోవిలి బేకరీ కనిపించింది, కొంచెం పక్కనే ఉంది. సో నిన్నలాగానే ఈరోజు కూడా కొంచెం మాకు బిస్కెట్ అయిందనమాట. అప్పుడప్పుడు ఇలా అవుతూ ఉంటాయి. సో మీరు ఎవరైనా పాండిచేరి వెళ్తే డెఫినెట్గా ఆరోవిలి బేకరీని ట్రై చేయండి, అక్కడ చాలా టేస్టీగా ఉంటుందంట. నౌ వీఆర్ హెడ్డింగ్ టు ప్యారడైజ్ బీచ్. అంటే ఫస్ట్ చిన్నంబర్ బీచ్ వెళ్ళి అక్కడ టికెట్ తీసుకున్న తర్వాత మనము ప్యారడైజ్ బీచ్ ఐలాండ్కి వెళ్తాము.